పుత్తూరుకు చేరుకున్న బలగాలు, పోలీసుల అదుపులో ముస్లిం కాలనీ. లోటస్ పౌండ్ దగ్గర జగన్ దీక్ష, భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు. నేతల ఇళ్లను ముట్టడించిన సమైక్యవాదులు, రాజీనామా చేయాలని డిమాండ్. రెండో రోజు కొనసాగుతున్న బంద్, ఆందోళనలతో అట్టుడుగుతున్న సీమాంధ్ర. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పౌండ్ లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఉదయం 11:30 దీక్షను ప్రారంభించారు. ఆయన ఎజెండాలు పక్కన పెట్టి ఎవరి జెండాలు వారు పట్టుకుని సమైక్య రాష్ట్రం కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు జగన్. మరోవైపు దీక్షకు మద్దతుగా తరలి వచ్చే అభిమానులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు పార్టీ నేతలు. అందరికి సమన్యాయం జరిగించిన కన్న తండ్రిలాగా పాలించిన, అందరికి సమన్యాయం జరిగించిన కన్న తండ్రిలాగా పాలించిన, రాజనా నువ్వే ఉంటే రాజమండ్రి రాజీవ్ గాంధీ విద్యా సంస్థలపై దాడి చేయడాన్ని ఎంపీ హర్ష్ కుమార్ ఖండించారు. దాడి తనకు బాధ కలిగించిందని చెప్పారు. తానంటే గిట్టని వారు సమైక్యవాద ముసుగులో రాజీవ్ గాంధీ విద్యా సంస్థలపై దాడి చేశారని మండిపడ్డారు. ఏపీ ఎన్జీఓల ఉద్యమానికి తాను వ్యతిరేకం కాదన్నారు. మూసేసి ఉన్నాయి ఈ యాజిటేషన్ సపోర్టింగ్. అటువంటి టైంలో 7ంటికి రావడంతో ఇది ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, కావాలని చేస్తున్నారన్న పరిస్థితి వచ్చింది తప్పితే ఏపీ ఎన్జీఓస్ మీద దాడి చేయాలని, ఉద్యమాన్ని కించపరచాలని, ఉద్యమం మీద ఎదుర్కోవాలన్న ఉద్దేశం మటుకు మాకు ఏమీ లేదు. కాబట్టి నిన్న కూడా మా ఇంటి దగ్గర ఏపీ ఎన్జీఓస్ మా ఇంటి ముట్టడికి వచ్చినప్పుడు కూడా ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఎందువల్లంటే వాళ్ళు స్టేట్ కాల్ ప్రకారం వాళ్ళు బందీ పిలిపించారు. దానికి మనం కోఆపరేట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ నిన్న చాలా పీస్ఫుల్గా జరిగింది. అది పీస్ఫుల్గా జరిగింది అన్న ఉద్దేశంతో కొంతమంది కావాలని మరి ఆ ముసుగులో చేశారు. మరి నిజంగా ఎన్జిఓస్ అన్నది నేనైతే చెప్పలేను. ఏం జరిగినా కానీ మేము ఉద్యమానికి మద్దతుగా ఉన్నాం, ఉద్యమానికి మేము సపోర్టింగ్గా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం నాకు చాలా బాధాకరంగా ఉంది. నేను మీ అందరి తరఫున మీ ద్వారా ఈ ఏపీ ఎన్జిఓస్ ఒకవేళ హర్ట్ అయినట్టయితే వాళ్ళకి, ఎందువల్లంటే అక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళు ఎవరన్నా దీనికి మేము వ్యతిరేకం అనుకుంటే పొరపాటు, అది కాదు. వాళ్ళకి అవసరం అనుకుంటే మీరు క్షమాపణ చెప్పమన్నా కానీ నేను సిద్ధంగా ఉన్నాను, క్షమాపణ చెప్తా ఉన్నాను మీకు. కాబట్టి దీన్ని అది మీ ఉద్యమంలో మమ్మల్ని కలుపుకోమని అభ్యర్థిస్తూ, మరి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ 7ంటికే వచ్చి జరపాల్సిన అవసరం మటుకు ఎంత మాత్రం లేదు. కాలేజీ బంద్ జరుగుతుంది, కాలేజీ కట్టిన
సందర్భంగా 7ంటికి రావాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది యాజిటేషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు కొంతమంది పడని వీటిని చొప్పించి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దాని పట్ల కూడా మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి, సమాజం అంతా కూడా. కాబట్టి మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతకుండా అవ్వాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. గుంటూరులో రాష్ట్ర మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఇంటిని సమైక్యవాదులు పెద్ద సంఖ్యలో ముట్టడించారు. మంత్రి పదవికి డొక్కా రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. సమైక్యవాదులు బారికేడ్లు దాటి మంత్రి ఇంటిలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు సమైక్యవాదులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విశాఖలో రాజ్యసభ సభ్యుడు టి సుబ్రహ్మరెడ్డి ఇంటిని ముట్టడించారు సమైక్యవాదులు. విధులను బహిష్కరించిన కేజీహెచ్ వైద్యులు, సిబ్బంది టీఎస్ఆర్ ఇంటి ముందు బైఠాయించారు. రాజమండ్రిలో పేపర్ మిల్లును ఏపీ ఎన్జీఓలు ముట్టడించారు. ఉదయం విధులకు హాజరవుతున్న ఉద్యోగులను లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. అక్కడే టెంట్ వేసుకుని వంట వార్పు చేపట్టారు. టైర్లకు నిప్పు పెట్టిన సమైక్యవాదులు సమైక్య నినాదాలతో హోరెత్తించారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
సమైక్యవాద నినాదాలతో నిరసనలతో నెల్లూరు హోరెత్తుతోంది. నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఎక్కడికక్కడ రహదారులను దిగ్బంధించారు. సమైక్యవాదులు విభజనకు వ్యతిరేకంగా కోవూరులో 48 గంటల దీక్ష చేస్తున్నారు జేఏసీ నేతలు. కేంద్ర రాష్ట్ర మంత్రులు వెంటనే రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు సమైక్యవాదులు. రాజీనామా చేయాలి కేంద్ర రాష్ట్ర మంత్రులు. రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. డౌన్ సోనియా. డౌన్ డౌన్ సోనియా. డౌన్ డౌన్ సోనియా. డౌన్ డౌన్. We want justice. We want justice. We want justice. జిందాబాద్ సమైక్యాంధ్ర. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లాలో రెండో రోజు కూడా బంద్ కొనసాగుతోంది. ఒంగోలు, కందుకూరు, చీరాల, మార్కాపురం, అద్దంకి పట్టణాల్లో బంద్ కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి. హోటళ్లు, సినిమా హాళ్లు పనిచేయటం లేదు. ఆటోలను కూడా తెగనివ్వకుండా రాకపోకలను అడ్డుకుంటున్నారు సమైక్యవాదులు. కడప జిల్లా పులివెందులలో సకల బంద్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేముల మండలం ఎం తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టు 72 గంటల బంద్కు పిలుపునిచ్చారు. ప్రాజెక్టు అధికారులు కూడా దీనికి కలిసి వచ్చి మద్దతు తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచే వరకు ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయని జేఏసీ నాయకులు అన్నారు. పులివెందులలో అన్ని రాజకీయ పార్టీలు, జేఏసీల నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రోజులుగా ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఇంతగా ఘోషిస్తున్నప్పటికీ ఉద్యోగులు వాళ్ళ జీతాలు జీవితాలను పణంగా పెట్టి ఇంత ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇంత ఉద్యమిస్తున్నా మా ఉద్యమం జాతీయ మీడియాలో రాకపోవడం, తర్వాత ఈ నాయకులు కేంద్ర నాయకత్వాన్ని తప్పుదో పట్టించి విభజనకు కారకులయ్యారు.